22 లక్షల పక్కన పెట్టండి, ఇదైతే రేపు పొద్దున్న కోట్ల కొలది వస్తుంది ఈ ఊరికి రోడ్డు. అప్పుడు కూడా ముక్కు మొహం తెలియకుండా ఆధార్ కార్డు పాన్ కార్డు ఇచ్చేందుకు సంఖ్యనాకపోతారు. ఏ కాంట్రాక్ట్ వచ్చినా సరే మీకు ముందు మాట్లాడితే అతని తాలూకా అడ్రస్తో సహా ఆధార్ కార్డుతో సహా మీ దగ్గర ఉండాలి. అర్థమైందా? ಗವರ್ಮೆಂಟ್ ವಾರ್ಡ್ ನಂಬರಂಗ ಏವರೆಗೆ ಮಿಡಿನಾರು ಮಾತ್ರ ಇಲ್ಕ ವಾಹಿಲ್ ಅಲಕನೆ ನೆಹರು ತೋಹಾಲ ಸ್ವಂತ ಕುಂತಿದ್ದೇನೆ ఇల్కదకి డబ్బును ఇల్కదకి ఆను అయితే రోడ్డు ఉంటాయి జిక్కల వీధి రోడ్డు కానీ లేకపోతే ఏమన్నా రోడ్డు కానీ గిరియాన వేసిందంటే పునా అంగటోడు చదువుైనా పునా అంగటోడు ఎట్లా రజీ అనేసి ఏమన్నా ఉన్నాడు కాస్తుంది మోసం చేసాడు. ఒక మాట చెప్తాను వినండి, మనోడు ఒకటే సమాధానము, నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు. తెలియకుండా నీ ఆధార్ కార్డు ఎందుకు ఇచ్చావు, నీ పాన్ కార్డు ఎందుకు ఇచ్చావు అన్న, నీ అకౌంట్ ఎందుకు సంతకం ఎందుకు పెట్టావు అని అడిగాడు అన్న. తెలియదు అంటున్నాడు. తెలియకుండా అడుగులే 4 లక్షలు రెడీ చేసి అన్నాడు. తెలియకుండా నీకు ఎవడి చేయమన్నాను, మాట అత్తలేదు మనోడు. నేను కూడా తల దించాను, నాకు ఎందుకంటే బాధ అనిపించింది. అదే మా దిగుబడి అనుకో ఆ నెలగే నిశ్చయించు, ఇక్కడ రూపాయి దొరకడమే కష్టము. అవునా కదా? ఇప్పుడే చెప్పాను, వారం రోజులు కష్టపడితే 500 రూపాయలు రావడం కష్టం కదా. అటువంటిది ఇన్ని లక్షలు వచ్చి పడ్డాయి అంటే ఇది అయిపోద్ది, అంత ఇది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను, మెండంగి ఉంది, మెండంగి దగ్గర దంతులు దొరతో పనులు చేయించాడు, గుర్తుందా? పనులు చేయించినప్పుడు ఆ మెండంగి కూడా ఆఫీసర్ దొరక ఆఫీసర్ నిధులు తెలుసా, పెన్షన్ ఏది కానప్పుడు లేకుండా నాయన ఇంత డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ విధంగా చేయించావు ఇంత అనుకొని మాట్లాడతలేదే. అప్పుడు అయింది, ఇప్పుడు తర్వాత మన రూపాన్ని దొరికాడు. అందుకని దయచేసి చెప్తున్నా, ఎవడు కింద నుంచి వచ్చినా మనకి పని చేయాలనుకున్నా మనం ఏంటంటే మన మంచి మనసులు అందరితో కలిసిపోతాం. మా ఊరుడే కదా మనోడు కదా, కానీ ఎవరిని నమ్మకండి, నేనైనా సరే నమ్మకండి. అది ముందు మనం తెలుసుకోండి పూర్తిగా. వాడు వచ్చాక దేనికి వచ్చావు, ఏ ఊరి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఆధార్ కార్డు అన్నీ తీసుకోండి, అడ్రస్తో సహా, అవసరమైతే ఫోటోతో సహా తీసుకోవాలి. అలాగే మోసపోతున్నారన్నా ఒక్కసారి చేశారు. అప్పుడు ఏకమైపోయి మనిషి 25,000-30,000 వేసి రూపాయల పేరు బ్యాంకులో కడతారు, మీ ఇష్టం. అది ఆలోచించండి. అవునా కాదు? ఇదే లేదు. ఎందుకంటే ఊరు కోసం వాడు బలి అయిపోకూడదు, తాను ఒక మంచి పని చేద్దామని కోరుకున్నాడు. అవునా కదా? ఎంత మంచివాడు అంటే సాధారణంగా కిందనైనా సరే చెక్ వచ్చిందంటే చూసి సంతకం పెట్టినప్పుడు 5,000 10,000 ఇవ్వాలి, రూపాయి కూడా తీసుకోలేదు. రూపాయి అది మంచితనం, మన ఉన్న మంచితనం. ఎందుకు మా ఊరికి రోడ్డు అవుతుంది అది చాలు, ఎందుకంటే అందరూ వస్తుంటారు పోతుంటారు అనే విధంగా ఆలోచించారు తప్ప. ఇంకా అది రోజు ఏంటంటే ఏ బ్యాంక్ ఆఫ్ కానీ బ్యాంక్ బుక్ కూడా లేదు, ఆ నెంబర్ కూడా తెలియదు. మళ్ళీ ఇంత దౌర్భాగ్యం ఆలోచించాలి. చాలా దుర్మార్గుడు. రోడ్డు తమ్ముడు ఆయన ఈ రోడ్డు వల్ల ఏంటి అయిందంటే ఇప్పుడు నమస్కారం ఆడ కోపం పడిపోయి చేయట్లేదు చెయ్యలేకపోతే అన్నాను అంటే మాకు ఉపయోగం ఉండేటట్టు చేయాలి కదా రోడ్డు. ఆయన మూర్ఖుడు ఏడు చేసాడు, నా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఎలాగైనా ముద్రలు అయ్యారు.